క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మిట్టదొడ్డి ఎంబీ యెరూషలేం సంఘం ద్వారా మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముందు చేసే కార్యక్రమాలు కూడా మరి ఎన్నో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా సంఘ కాపరి కానీ, సంఘ పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు సహకరించారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచానికి అర్థమైన ప్రేమ ఏంటండి? వ్యామోహం. స్త్రీని చూడగానే పురుషుడికి కలిగేది, పురుషుడు చూడగానే స్త్రీకి కలిగేది కామ కోరికలు. అది కాదు. అలాంటి అపవిత్రమైన ప్రేమ కాదు తండ్రిది. నీకోసం తన కొడుకును బలియాగం చేసి నిన్ను రక్షించాలి అనుకుని నీకోసం ప్రాణం పెట్టి తన కొడుకునే వదులుకున్న ప్రేమండి. ఆ ప్రేమకు పుట్టిందే క్రీస్తునే ప్రేమ. తండ్రిలో ప్రేమ కనబడుతుంది, క్రీస్తులో ప్రేమ కనబడుతుంది. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల్లో ఎందుకు ప్రేమ లేదు చెప్పండి? ఉందా ప్రేమ? ఎవడు ఉందన్నోళ్ళు చేతులు ఎత్తారు. క్రైస్తవుల్లో ప్రేమ ఉందన్నోళ్ళు ఒక్క చేయలేగలేదు. చూసారు? ఎందుకు? ద్వేషం. క్రైస్తవులకి శత్రువులు, పగలు, ద్వేషాలు. వద్దర్రా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించటం. నీకు ప్రేమను నేర్పించడానికి క్రిస్మస్ అని నువ్వు చెప్పుకుంటున్నావే, అది క్రీస్తు పుట్టిన దినం. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? మోషే లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, ఆ భక్తులే మరలా కావాలని కోరుకున్నాడు. ఆ యేసుని నీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? భక్తి ఒకే ఒక మాటలో భక్తి బైబిల్లో రాయబడింది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇదే భక్తి. కొంతమందికి ఎంతమంది బట్టలు ఉంటాయో, పాత బట్టలు ఎవరికి ఇవ్వరు, పాత చీరలు ఎవరికి ఇవ్వరు, పాత ఇంట్లో సామాన్లు ఎవరికి ఇవ్వరు, పాత బండి పోనీ ఎవరికి ఇవ్వరు. చూసారు? ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూసారు? ఇస్తారా మీరు? పోనీ ఎందుకు, ఇది అయిపోయింది కదా, పోనీ మనం ఇచ్చేద్దామండి, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకోని ఇస్తారా? ఇలారా మనం ఏంటండి, మనం తెలివితేటలు అనమాట. మన తెలివితేటలు. ఎవరికి ఇవ్వకుండా నేను చాలా హాయిగా గొప్ప తెలివిగా బతికేస్తున్నాను. చచ్చిపోతే పోతావు నువ్వు. నీకు ఇరుకు ద్వారమున ప్రవేశించడం తెలియలేదు. లరా, క్రైస్తవ్యం అంటే నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలి. రాసుకోండి, మనసులో రాసుకోండి, మీ పుస్తకంలో రాసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించడం, బ్రాకెట్లో భక్తి. అందరికి ఇవ్వండి, అందరినీ చూడండి, అందరినీ ఆదుకోండి. మనకు ఎలా ఉన్నదంటే మనసు హాయిగా ఉంటుందండి. మనసు హాయిగా ఉంటుంది. ఎంత చేస్తున్నావా అని. ఎంతో మందికండి మీ వాళ్ళ ప్రసంగాలు చేయడం కాదని ఎంతో మందికండి
నేను చాలా మందికి నేను హెల్ప్ చేశాను. నేటికి కొంతమందికి నెల అయిపోగానే పంపించాలి జీతాలు. పంపించడమే, పంపించొద్దా? ఎవరో కొంతమంది ఉంటారు. ఒక కుర్రాడు పాపం 2 కాళ్ళు ఉండవట, ఎవరో నాకు రికమెండ్ చేశారు. అయినా అని అసలు ఏమి ఉండదట, పరిస్థితి చాలా ఘోరం అట. 2000 ఇస్తే చాలట ఎలాగలగా. సరే 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 పిల్లరా, ఇది నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, దాన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. కొర్నేలి బహుధర్మమిచ్చాడని తననే గుర్తించాడు దేవుడు. తబితా వస్త్రములే కుట్టించిందని తననే బ్రతికించాడు దేవుడు. దేవుని సన్నిధికే చేరిపోయాయర్పణలు, పేతురునే పంపి అద్భుతాలే చేశాడు. తమ ధర్మ కార్యాల వలనే భక్తులుగా భూమిపై నిలిచారు. నువ్వు భక్తుడవై నిలవాలంటే పొరుగు వారికి ధర్మం చేయాలి. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. అన్నదాత సుఖీ భవ. అన్నం పెట్టిన వాళ్ళు సుఖంగా ఉండాలి. రోజు